నిన్నటి వరకు ఏ దేశమైనా ఏం చేయాలన్నా ఏ ప్లాన్ చేయాలన్నా చమురే కీలకం. ఇప్పటి వరకు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు చమురే జీవనాడి. కానీ ఇప్పుడు ప్రపంచ ముఖ చిత్రం మారుతోంది. చమురు కంటే అరుదైన ఖనిజాలకే ప్రాధాన్యం పెరుగుతోంది. ఇవి లేకపోతే దేశ భద్రతకు ప్రమాదం. ఇవి లేకపోతే ఆయుధాల తయారీ ఆగిపోతోంది. రేర్ ఎర్త్ లేకుంటే కొత్త టెక్నాలజీ లేదు. ఇది అది అని కాదు, సర్వ ప్రపంచం అరుదైన ఖనిజాలతోనే నడుస్తోంది. అందుకే అమెరికా, భారత్ అరుదైన ఖనిజాలపై కన్నేశాయి. వాటిని కొనుగోలు, ఉత్పత్తికి కోట్ల డాలర్లను వెచ్చిస్తున్నాయి. ఉన్నట్టుండి రేర్ ఎర్త్ కోసం ఎందుకు ఆరాటం? కోట్ల డాలర్లు పెట్టి కొనడానికి కారణమేమిటి? రేర్ ఎర్త్ విషయంలో భారత్ స్టాండ్ ఏంటి? వాట్స్ ది స్టోరీ? భవిష్యత్ చమురు అరుదైన ఖనిజాలేనా? రేర్ ఎర్త్స్ను అమెరికా మిలిటరీ కొంటుందా? అరుదైన ఖనిజాలపై భారత్ యాక్షన్ ప్లాన్ ఏంటి? అరుదైన ఖనిజాలు కొత్తగా చమురుగా మారుతున్నాయా? కొన్ని దశాబ్దాలుగా చమురు నిల్వలతో పలు దేశాలు వ్యూహాత్మకంగా ఎదిగాయి. మీకు తెలుసా? అరబ్ దేశాల్లో చమురు నిల్వలను గుర్తించక ముందు ఆర్థికంగా అధ్వాన స్థితిలో ఉన్నాయి. ప్రజలు కడుపు నింపుకోవడానికి కూడా అల్లాడేవారు. కానీ చమురు నిల్వలు గుర్తించిన తర్వాత అవి సంపన్న దేశాలుగా మారిపోయాయి. ప్రపంచంలోని అన్ని దేశాలపై ప్రభావాన్ని చూపుతున్నాయి. అంతెందుకు, చమురు నిల్వలతోనే 3.5 ఏళ్లుగా ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర చేస్తోంది. సో చమురు అనేది అత్యంత కీలకమైనదిగా మారిపోయింది. కానీ చమురు ప్రాధాన్యం అంతా కాయనుకు ఒకవైపు మాత్రమే. ఎందుకంటే చమురు నిల్వలు క్రమంగా పడిపోతున్నాయి. అదే జరిగితే అరబ్ దేశాల పరిస్థితి మళ్లీ మునుపటికి రావడం ఖాయం. అందుకే సౌదీ అరేబియాతో సహా పలు దేశాలు చమురు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఆయా దేశాల ఆదాయ అన్వేషణ అలా ఉంచితే ఇప్పుడు అంతర్జాతీయంగా అరుదైన ఖనిజాలే కొత్త చమురుగా మారుతున్నాయి. రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థలు ఇప్పుడు రేర్ ఎర్త్స్ మెటల్స్ కోసం పోటీ పడుతున్నాయి. ఆ రెండు దేశాలు మరేవో కాదు, భారత్, అమెరికా. అరుదైన ఖనిజాల వ్యూహాత్మక నిల్వల కోసం రెండు దేశాలు ప్లాన్లు వేస్తున్నాయి. రెండు దేశాలు నిల్వలను పెంచుకుంటున్నాయి. ఎందుకంటే రేర్ ఎర్త్స్ లేకుంటే ఆధునిక జీవితం ముందుకు సాగడం గగనంగా మారడం ఖాయం. అంతేకాదు, ఆధునిక యుద్ధంలో శత్రువులను ఎదుర్కోవాలంటే లేటెస్ట్ వెపన్స్ తప్పనిసరి. అత్యాధునిక ఆయుధాల తయారీకి కూడా అరుదైన ఖనిజాలు కీలకం. ప్రతి రంగంలోనూ ఇప్పుడు రేర్ ఎర్త్స్ ను ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల నుంచి ఎలక్ట్రానిక్ వెహికల్స్ వరకు, రేడార్ వ్యవస్థల నుంచి మిస్సైళ్ల వరకు వాటన్నింటి తయారీకి అరుదైన ఖనిజాలు తప్పనిసరి. అందుకే ఇప్పుడు ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ముందుగా అమెరికాతో ప్రారంభిద్దాం. ఇప్పుడు పెంటగాన్ అరుదైన ఖనిజాల కొనుగోళ్లు ప్రారంభించింది. పెంటగాన్ అంటే అమెరికా రక్షణ మంత్రిత్వ కార్యాలయం. క్లిష్టమైన ఖనిజాలను కొనుగోలు చేసేందుకు పెంటగాన్ $100 కోట్ల కేటాయించింది. పెంటగాన్ కొనుగోలు చేసే వాటిలో అరుదైన ఖనిజాలు కూడా ఉన్నాయి. ఈ ఖనిజాలను వ్యూహాత్మక ప్రాంతాల్లో నిల్వ ఉంచుతారు. ఈ నిల్వలని అమెరికా మిలిటరీ పర్యవేక్షణలో ఉంచుతారు. వాటి వినియోగాన్ని కూడా పరిమితం చేయనున్నారు. అధ్యక్షుడు లేదా టాప్ మిలిటరీ అధికారుల ఆదేశాలతోనే ఈ నిల్వలు ఉపయోగించనున్నారు. ఇప్పుడు ఎలాంటి ఖనిజాలను అమెరికా కొనుగోలు చేయాలని అనుకుంటోంది? వాటి జాబితా సుదీర్ఘంగా ఉంది. అందులో కోబాల్ట్, యాంటిమోనీ, టాంటలం, స్కాండియంతో పాటు పలు ఖనిజాలపై అమెరికా కన్నేసింది. ఈ ఖనిజాలన్నీ అమెరికా రక్షణ పరిశ్రమకు అత్యంత కీలకమైనవి. అందుకే వాటిని మిలిటరీ పర్యవేక్షణలో నిల్వ చేయాలని పెంటగాన్ యోచిస్తోంది. భారత్ సైతం అమెరికా తరహాలో ప్లాన్లు వేసింది. జాతీయ సంక్లిష్ట ఖనిజాల పేరిట రేర్ ఎర్త్స్ ను సేకరించాలని ఢిల్లీ భావిస్తోంది. నిజానికి ఈ ప్లాన్ ప్రారంభ దశలోనే ఉంది. కానీ భారత్ లక్ష్యం మాత్రం స్పష్టంగా ఉంది. అరుదైన ఖనిజాల సప్లై చైన్స్ ను సురక్షితం చేయాలని భారత్ యోచిస్తోంది. భవిష్యత్తులో వాటి సరఫరాకు అంతరాయం లేకుండా చేయడమే భారత్ వ్యూహం. అదే సమయంలో దేశీయంగా అరుదైన ఖనిజాల ఉత్పత్తిని కూడా పెంచాలని భారత్ ప్లాన్ చేసింది. ప్రత్యేకించి అరుదైన భూ అయస్కాంతాలపై భారత్ కన్నేసింది. అసలు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అంటే ఏమిటి? అరుదైన భూ అయస్కాంతాలు ప్రత్యేకమైనవి. సాధారణ అయస్కాంతాల కంటే ఇవి బలంగా ఉంటాయి. వాటిని విండ్ టర్బైన్లు, ఎలక్ట్రిక్ కార్లు, మోటార్లు, స్పీకర్లు, హెడ్ ఫోన్స్ తో పాటు మిస్సైల్ గైడెన్స్ వ్యవస్థల తయారీలో అరుదైన భూ అయస్కాంతాలను వినియోగిస్తారు. సింపుల్ గా చెప్పాలంటే బలమైన అయస్కాంతాల అవసరమైన ప్రతి చోట రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ను ఉపయోగిస్తారు. ఇప్పుడు భూ అయస్కాంతాలు చాలా కీలకంగా మారాయి. అందుకే రేర్ ఎర్త్స్ నిల్వలు పెంచుకోవాలని భారత్ ఆలోచిస్తోంది. దేశీయంగా ఆయుధ తయారీకి ఇబ్బందులు తలెత్తకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఉన్నట్టుండి అమెరికా, ఇండియా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాయి? రెండు అగ్రదేశాలు అరుదైన ఖనిజాల నిల్వకు ఎందుకు భారీగా నిధులు వెచ్చిస్తున్నాయి?
అరుదైన ఖనిజాలపై భారత్, అమెరికా కన్నేయడానికి 3 విస్తృత కారణాలు ఉన్నాయి. మొదటి కారణం రేర్ ఎర్త్స్ సరఫరాకు చైనాపైనే ఆధారపడటం. అరుదైన ఖనిజాల రంగంలో చైనా ఆధిపత్యం చెలాయిస్తోంది. ప్రపంచానికి సరిపడా రేర్ ఎర్త్స్ ను చైనా శుద్ధి చేస్తున్నది. ఒకవేళ చైనా కాకుండా బయట ఎక్కడ తవ్వకాలు జరిగినా వాటి శుద్ధి మాత్రం బీజింగ్ కంట్రోల్లోనే ఉంటుంది. ఇటీవల అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలను విధించింది. గాలియం, జెర్మేనియంతో పాటు ఇప్పుడు అయస్కాంత టెక్నాలజీని విదేశాలకు ఎగుమతి చేయరాదని కంపెనీలను ఆదేశించింది. అందుకే ఇప్పుడు చాలా దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. చైనా తీరు ఇప్పుడే ఇలా ఉంటే సంక్షోభాల సమయంలో మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఇక రెండో కారణం జాతీయ భద్రత. అరుదైన ఖనిజాలు కేవలం పరిశ్రమల ఉత్పత్తులు ఎంతమాత్రమూ కాదు. క్లిష్టమైన రక్షణ వ్యవస్థలకు ఇవే ఆధారం. మిసైళ్లు, రేడార్లు, సెల్ఫ్ జెట్లు, శాటిలైట్లు, ఆఖరికి మందుగుండునమర్చే కవచాలకు కూడా రేర్ ఎర్త్స్ చాలా కీలకం. అందుకే ఇప్పుడు అమెరికా మిలిటరీ నేరుగా ఈ ఖనిజాలను కొనేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 3000 టన్నుల యాంటీమోనీని అమెరికన్ మిలిటరీ కొనుగోలు చేసింది. యాంటీమోనీని రక్షణ రంగంలో పేలుడుకు ఉపయోగిస్తారు. మూడో కారణం మార్కెట్ అస్థిరత. అరుదైన ఖనిజాల ధరలు భారీగా పెరుగుతున్నాయి. అందుకు ఖనిజాల కొరత, ఎగుమతుల ఆంక్షలే కారణం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రం ఇప్పుడు మారుతోంది. నిన్న మొన్నటి వరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చమురు జీవనాడిగా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. అరుదైన ఖనిజాలు లేకుండా క్లీన్ ఎనర్జీ అసాధ్యం. విద్యుత్తును రవాణా చేయాలన్నా అవే ముఖ్యం. ఆధునిక యుద్ధాన్ని ఎదుర్కొనాలన్నా రేర్ ఎర్త్స్ కావాల్సిందే. ఇప్పుడు అరుదైన ఖనిజాల నిల్వలను పెంచుకోవడం కూడా వాణిజ్యం కోసం కాదు, జాతీయ భద్రత కోసమే. గతంలో చమురు సంక్షోభాన్ని ప్రపంచం చూసింది. ఇప్పుడు రేర్ ఎర్త్స్ సంక్షోభాన్ని ప్రపంచం ఎదుర్కొనబోతోంది. సాంకేతిక రంగంలో ప్రపంచంలో టాప్ గా నిలవాలంటే రేర్ ఎర్త్స్ తప్పనిసరి. అందుకే భారత్, అమెరికా ఇప్పుడు వాటి నిల్వలపై కన్నేశాయి. ఇది కేవలం ప్రారంభం మాత్రమే.